వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి చేరిన 300 కుటుంబాలు. వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరిన కేలవలస సర్పంచ్ చిన్నల సింహాచలం, మదనాపురం వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ కోనారి సింహాచలం రెయ్యమ్మ దంపతులు మరియు 300 కుటుంబాలు వారికి పార్టీ కండువా వేసి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పిలుస్తుందిరా, కదలిరా, జైహో బీసీ కార్యక్రమంలో సారవకోట మండలం విచ్చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడికి, మాజీ శాసనసభ్యులు భగ్గు రమణమూర్తికి బీసీ నాయకులకు భారీ బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్ మరియు మండల నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అడ్డపనస, కేలవలస, జమాచక్రం, మదనాపురం, వాండ్రాయి, కొమ్ముసారాయిపల్లి, చిన్నగుజువాడ, వాబా మీదుగా పెద్దలంబా గ్రామం చేరుకుని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరిన సుమారు 300కు పైగా కుటుంబాలకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, సీనియర్ నాయకులు సాధు చిన్నకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మా అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా 11 గంటలకి మనం ఒక కార్యక్రమం పెట్టుకుంటే, మనం ఒక మీటింగ్ పెట్టుకుంటే ఎంత వైభవంగా, ఎంత ఉత్సాహంగా జరుపుకుంటామో, రాత్రి 11 గంటలకి కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రజల్లో ఏ రకమైనటువంటి మార్పు వచ్చిందో ఇదే పెద్ద నిదర్శనం. ప్రజలు తెలుగుదేశం పార్టీ రాక కోసం ఏ రకంగా ఎదురు చూస్తున్నారు, ప్రజలు రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారు నిదర్శనం అనేది మళ్ళీ తెలియజేసుకుంటున్నారు. ఎప్పుడూ 4:30కి మొదలు పెట్టాం కార్యక్రమం. బైక్ ర్యాలీ అక్కడ నుంచి ఎక్కడి వరకు ఒక్క బైక్ కూడా మిస్ కాకుండా, ఎంత కొండల్లో తిరిగినా, కోనల్లో తిరిగినా, అర్థమైనటువంటి గ్రామం వరకు కూడా అందరూ కూడా కలిసికట్టుగా వచ్చారనంటే కార్యకర్తలు ఎంత చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కూడా మన అందరికీ కూడా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే పిలిపించారు, ఈ మిగిలినటువంటి రోజులు ఇప్పుడే రమణమూర్తి గారు చెప్పారు, ఎంత 79 రోజులు ఉన్నది. ఈ 79 రోజులు కూడా నిద్ర అవసరమైతే మానుకోండి, ఆహారం అవసరమైతే మానుకోండి, కుటుంబ అవసరమైతే పక్కన పెట్టండి. కానీ మన అందరి దృష్టి, మన అందరి లక్ష్యం ఒక్కటే, రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో కలిసికట్టుగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. మన ఊరిదారు ప్రాజెక్టు పూర్తి చేసుకుంటాం, మన బొత్తు లిఫ్ట్ ఎత్తిపోగల పథకాన్ని పూర్తి చేసుకుంటాం, మనకుండే రోడ్లు ఇవన్నీ పూర్తి చేసుకోవాలంటే ఓ వైసీపీ పెద్దలారా, సోదరులారా, పార్టీ వేడండి, తెలుగుదేశం సహకరించండి. మీ పార్టీ వేయడం ఇష్టం లేకపోతే ఇంట్లోండే తెలుగుదేశం ఓట్లేసి ఈ రాష్ట్ర అందరికీ కోరుకుంటూ, మరి ఎంత టైం అయినా ఎంతో ఆదరణతో, అభిమానులతో ఈ గ్రామ ప్రజానీకమే కాకుండా, ఈ పరిసర ప్రజానీకం కాకుండా మండలంలో ఉండే నాయకులు అందరూ ఉండి స్వాగతం పలికి ఈవేళ మా జన్మ ధన్యం చేశారు. మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి అని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. ఎచ్చెర్ల చినరావుపల్లి నందు పోలీస్ ఫైరింగ్ రేంజ్ లో శనివారం నిర్వహించిన ద్వితీయ అర్ధవార్షిక ఫైరింగ్ సాధనను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ప్రారంభించారు. ఈ క్రమంలో ఫైరింగ్ సాధన కోసం ఉపయోగించే ఆయుధాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు ఆయుధాలు శుభ్రం చేసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ స్వయంగా ఫైరింగ్ లో పాల్గొని సాధన చేసి టార్గెట్లను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయుధాల పనితీరు గురించి, కొత్త తరహా ఆయుధాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఫైరింగ్ నందు నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఫైరింగ్ సాధనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫైరింగ్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని మెలకువలు నేర్చుకుని ఫైరింగ్ నందు అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీతో పాటుగా అదనపు ఎస్పీలు టిపి వెటలేశ్వర్, జె తిప్పేస్వామి, డి బాలచందర్ రెడ్డి, జి నాగేశ్వర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొర్లవలస గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద నుండి 30 మద్యం బాటిల్ స్వాధీనం. రాజాం నియోజకవర్గం రేగిడి మండలం కొర్లవలస గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని స్థానిక ఎస్ఐ ఈ శ్రీనివాస్ తెలిపారు. వివరాల్లోకి వెళితే కొర్లవలస గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కిరాణా షాప్ లో మద్యం విక్రయిస్తుండగా పట్టుబడ్డాడని, అతని వద్ద నుండి 30 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజాం కోర్టుకు తరలించనున్నట్లు తెలిపారు. ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు కానిస్టేబుల్ శివ సిబ్బంది ఉన్నారు. లచ్చమన్నపేటలో సీసీ రోడ్డు పనులను ప్రారంభం చేసిన మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రలి శంకర్. శ్రీకాకుళం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ చొరవతో సుమారు 7 లక్షల రూపాయలతో లచ్చమన్నపేటలో సీసీ రోడ్డు పనులకు మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రలి శంకర్ శంకుస్థాపన చేశారు. స్థానికులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చాలా సార్లు పెద్దల దృష్టిలో పెట్టిన ఫలితం శూన్యమని, కిందిటి నెలలో సర్పంచ్ చొరవతో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య దృష్టిలో పెట్టగా తక్షణమే స్పందించి పరిసరాలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించగా నేడు పనులు ప్రారంభమైనందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎంపీటీసీ వైసరాజు కేశవరాజు, వార్డు సభ్యులు నేతింటి సింహాచలం, కార్యకర్తలు వైసరాజు సత్యానందు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య శ్రీరాముని శోభాయాత్ర రథాలను ప్రారంభించిన ఎన్ఈఆర్. రణస్థలం మండలం నడికుదిటిపాలెంలో ఈ నెల 22వ తేదీ రోజు అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నందున అందుకు సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గం వ్యాప్తంగా ఊరూరా ప్రచారం నిర్వహించడంలో భాగంగా శనివారం ఎన్ఈఆర్ క్యాంపస్ లో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులు నడికుదిటి ఈశ్వరరావు శ్రీరాముని శోభయాత్ర రథాలను 6ంటిని కాషాయ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇజ్జాడ శ్రీనివాసరావు, అసెంబ్లీ కో కన్వీనర్ సంపత్రావు నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మన్నే సురేష్ కుమార్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు టొంపల అప్పలరాజు, నడికుదిటి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. గౌతి శిరీషను సన్మానించిన జనసేన కార్యకర్తలు. పలాస మండలం లొద్దభద్ర పంచాయతీ పరిసర ప్రాంతంలో ఉన్న సుమారు 40 మంది జన సైనికులు మర్యాదపూర్వకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతి శిరీషను పార్టీ కార్యాలయంలో కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ అందరం కలిసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను పట్టించుకోవద్దని గౌతి శిరీష తెలియజేశారు. ఈ క్రమంలో తమ్మినేని గంగారాం, కిల్లి బాలకృష్ణ, కేదార్, నెయ్యిల వసంత తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసా, ఆ మద్దతు, ఆ మోరల్ సపోర్ట్ ఎప్పటికీ మేము మర్చిపోలేం. ఎందుకంటే పెద్ద ఆయన జైల్లో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ 2 పార్టీలు కలిసి ముందుకెళ్తాయని ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఆ మిత్రధర్మం ఎప్పటికీ పాటిస్తాం. మీ అందరూ రిక్వెస్ట్ ఏంటంటే వాట్సాప్, సోషల్ మీడియాలో గొడవలు పెట్టడానికి మా పలాసాలు అయితే అలాంటి జంతువులు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్ తెలుగుదేశం, జనసేన చాలా సాఫ్ట్ గా మిత్రధర్మం పాటిస్తూ ప్రశాంతంగా వెళ్తున్నాయి. కానీ అనవసరంగా కొంతమంది ద్వారా కొన్ని తప్పులు పెట్టి గొడవలు పెట్టినారు. అలాంటివి ఎవరో మీ దృష్టికి వస్తే డైరెక్ట్ గా నాకు అడగండి, అక్క ఇలా ఉందని. మా వాళ్ళు ఎవరైనా తప్పు చేసి ఇమీడియట్ గా వాళ్ళ చేత క్షమాపణ చెప్పిస్తా, వాళ్ళ చేత మీకు వివరణ ఇప్పిస్తాను. అలాగే మీ వాళ్ళకి కూడా అవతల వాళ్ళ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మీరు. ఎక్కడ మీకు అవమానం పరుస్తూ కానీ పవన్ కళ్యాణ్ గారికి తప్పుగా కానీ మా ఒక తెలుగుదేశం కార్యకర్త నాయకుడు వెళ్ళదు. ఎందుకంటే ఏ టైంలో మీరు మాకు సపోర్ట్ చేస్తారో మాకైతే ఇక్కడ గుర్తుంటుంది. ఆ పెద్ద ఆయన గారు నుంచి మోరల్ సపోర్ట్ మేము లైఫ్ లాంగ్ మర్చిపో. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్వాసితులకు ఇల్లు పట్టాలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీదిరి అప్పలరాజు. శనివారం పలాస ఎంఆర్ఓ కార్యాలయంలో లబ్దిదారులకు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీదిరప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం మాట్లాడాలంటే ఒక పెద్ద గ్రంథం అవుతుందని, ఒక పని చేయించడం ఎంత కష్టమా అని దీనిని చూస్తేనే తెలుస్తుందని అన్నారు. 2007లో మొదలుపెట్టినటువంటి దీని నిర్మాణం 16 సంవత్సరాలు కావస్తున్నా పూర్తి కాకపోవడం అన్యాయమని, ఏది ఏమైనా నిర్వాసితుల సహకారంతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, అతి త్వరలో ఈ బ్రిడ్జి నిర్మించి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని మంత్రి సీదిరి తెలిపారు. సుమారు 128 మంది నిర్వాసితులకు ఆనందకరమైన ప్రపోజల్ గతంలో పెట్టినా
కొన్ని అనివార్య కారణాల వల్ల నష్టపరిహారం అందించడంలో ఆలస్యం జరిగిందని, మరలా నిర్వాసితులందరూ సానుకూలంగా ముందుకు రావడంతో అక్కడి నుండి మిగతా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఈ క్రమంలో కొంతమంది లబ్ధిదారులకు వారి తప్పిదం వల్లనే బ్యాంకు ఖాతా నెంబర్లలో తేడా ఉండడం వల్ల నష్టపరిహారం అందలేదని, దాన్ని కూడా అతి త్వరలో పరిష్కారం చేసి నష్టపరిహారం అందించడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా 128 మందిలో 125 మందికి హౌస్ సైట్లు కేటాయించడం జరిగిందని, మిగిలిన 3 ప్రభుత్వ ఆస్తులని తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్వాసితులకు ఇస్తున్న 125 హౌస్ సైట్ల కోసం ప్రభుత్వం స్థల పరిశీలన చేసి లేఅవుట్ వేస్తే దానిని మేము ఏదో కబ్జా చేస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీ వారు ప్రచారం చేస్తున్నారని, దీనిలో రెవెన్యూ అధికారులు సహకారం ఉందని ఆయన అన్నారు. పలాసను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, కోసంగిపురం నుండి బెండి వరకు డబుల్ రోడ్ విత్ లైటింగ్ తో నిర్మించడం జరుగుతుందని, అలాగే మిగిలిన ఇందిరాగాంధీ చౌక్ నుండి మొగిలిపాడు వరకు రోడ్డుని 60 అడుగుల విస్తీర్ణంతో పనులు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయని ఆయన అన్నారు. హైవేని ఆనుకుని 150 ఎకరాల్లో స్మార్ట్ లేఅవుట్ నిర్మాణం, 2500 ఇళ్లతో జగనన్న లేఅవుట్ నిర్మాణం, దానికి ఎదురుగా టిట్కో కాలనీ నిర్మాణం చేయటం, దాన్ని ఆనుకుని 900 ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని, 65 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించబోతున్నామని, దాన్ని మొన్ననే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేసుకున్నామని, ఇలా అనేక రకాలుగా మనకు సమీపంలో మూలపేట వద్ద నిర్మిస్తున్న పోర్టుకి అనువుగా పలాసను నిర్మించడం జరుగుతుందని, దీనికి మీ అందరి సహకారం ఇలాగే ఉండాలని మంత్రి సీదిరి అప్పలరాజు కోరారు. కార్యక్రమంలో మంత్రి సీదిరితో పాటు మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, పలాస ఆర్డీఓ ఎంఆర్ఓ మధుసూదన్ రావు, స్థానిక కౌన్సిలర్ శంకర్ పాండా తదితరులు పాల్గొన్నారు. నాతో పాటుగా హాజరైనటువంటి చైర్మన్ గారు, ఆర్డీఓ గారు, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్, మీ స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ విప్ అయినటువంటి పండా గారు, మరొక కౌన్సిలర్ సోదరుడు హరి, ఎంఆర్ఓ గారు, ఇతర పెద్దలు, మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పలాస ఆర్ఓబి గురించి మాట్లాడితే ఒక పెద్ద గ్రంథం అవుతుంది. అవుతుందా చెప్పు, అవుతుందా లేదా? పలాస ఆర్ఓబి అంటే అదే ఫ్లైఓవర్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి ఒక పెద్ద గ్రంథం అవుతుంది. అంటే ఒక పని చేయించడం ఇంత కష్టమా అనేది ఈ ఒక్కదాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. మనకి ఇప్పుడు 2007లో మొదలు పెట్టినటువంటిది, ఇది 2023, అంటే సుమారుగా 16 సంవత్సరాలు అయింది. 24, 16, 17 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అన్యాయం కదా, 17 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలేదన్నటువంటి. ఎనీహో ఇప్పటికి చక్కగా పనులన్నీ సర్వేగంగా జరుగుతున్నాయి, మీరు అందరూ చూశారు. రేపు ఎల్లుండు ఇటువైపు కూడా సెంటరింగ్ స్టార్ట్ చేసి స్లాబ్స్, ఇటువైపు స్లాబ్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? చెప్పండి గట్టిగా. అప్పుడు మళ్ళీ కూర్చొని దీనికి ఏదో మనం ఒక అండర్స్టాండింగ్ రాకపోతే కుదరదు అని మనందరం కూర్చొని ఒక పరిష్కారం, ఒక హౌస్ సైట్స్ ఏవో మీకు అరేంజ్ చేస్తాము అని చెప్పి ఆ రోజు చెప్తే మీరంతా సరే ఏదో జరగని, మరి కలగా ఇది ఎప్పటికీ తేలడం లేదు కదా అని మీరందరూ చాలా ఉదారంగా ముందుకు వచ్చినందుకు మీకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి. ఇంకా మనకి ఇంకొక సమస్య ఏంటంటే, ఇంకో 11 మందికి డబ్బులు పడలేదు. అంటే అది యాక్చువల్ మా సమస్య కాదు. మీరే క్రెడెన్షియల్స్ ఇచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒక నెంబర్ తప్పు, లేకపోతే ఆధార్ కార్డు ఒక నెంబర్ తప్పు ఉండడం వల్ల అవి ఆగిపోయి, అది కూడా ఫైల్ పెట్టాం. వాళ్ళకి మేబీ కపుల్ ఆఫ్ డేస్ టు వీక్స్ ఆఫ్ టైంలో వాళ్ళకు కూడా డబ్బులు పడిపోతాయి. నాది బాధ్యత అని మనస్ఫూర్తిగా ఆ 11 మంది కూడా తెలియజేస్తున్నాం. మనం అంటే అలాంటి కొన్ని గట్టి స్టెప్స్ తీసుకోవడం వల్ల పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా ఈరోజు మన ఊరికి వచ్చాయి. మొదట్లో భయపడ్డాను నేను కూడా, ఇవన్నీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు వచ్చేస్తున్నాయి, ఈ చిన్న చిన్న ప్లేయర్స్ అందరూ దెబ్బైపోతారేమో కావాలని కొంత భయం ఉండింది నాకు. బట్ మొన్న పండగకి నేను 2 రోజులు అలా తిరిగాను రోడ్ల మీద, ఏడు జరుగుతుంది చూద్దామని. అందరూ కూడాను చాలా సంతోషంగా బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం చేసుకున్నాడు. బిల్డింగ్ ఓనర్కి లాభం ఉంది, అక్కడ వ్యాపారం చేసుకునే వాడికి మంచి బ్రహ్మాండంగా వ్యాపారం అవుతుంది. బై అండ్ లార్జ్ మనం అది కష్టం ఏదో 4 రోజులు లేట్ అయినా కానీ కంప్లీట్ చేసుకోవడం అనేది అలాస్కు గొప్ప వరమని సందర్భంగా మనస్ఫూర్తిగా మీకు అందరికీ మనం చేస్తాం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.